యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే మనకు వైరస్ వచ్చిందనుకోండి యాంటీవైరల్ మెడిసిన్స్ వాడతాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీబయాటిక్స్ వాడతాం, సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడతాం. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే 20-30 సంవత్సరాల నుంచి ప్రతి దానికి ప్రాథమిక చికిత్సలో కూడా మనం బాగా ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివన్నీ వాడేయడం జరిగింది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న జ్వరాలు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా మనం వాడేయడం జరిగింది. సో ఇవి ఒక రకమైన బ్రహ్మాస్త్రాలు అంటాం. అంటే మన శరీరంలో యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, యాంటీ లైఫ్. అంటే మీ బాడీలో ఒక లైఫ్ ఉంది, మీ శరీరం అంతా కణాలే. సో మీ గట్ హెల్త్ అనేది ఒకటి ఉంది. మనకి 80% రోగాలన్నీ కూడా మన గట్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తుంది. మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పాడైపోయిన ఫుడ్ తినడం వల్లనో, లేకపోతే ఏదైనా బయట జంక్ ఫుడ్లో ఏదైనా పాడైపోవడం, సడన్గా దాంట్లో ఫంగసో లేకపోతే దాంట్లో మనకు బ్యాక్టీరియానో ఏదో వైరస్ మన బాడీలో చేరింది. సో సడన్గా ఆ వైరస్ తట్టుకునే శక్తి సామర్థ్యాలు, దానికి సంబంధించిన ప్రిపేర్డ్నెస్ మన ఇమ్యూనిటీలో లేదు, మన గట్ హెల్త్లో లేదు. సో మనకి ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ కొంత సమయం తీసుకుంటుంది దాన్ని మళ్ళీ దాంతో పోరాడి దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇలాంటి థ్రెట్ రేపు ఫ్యూచర్లో వస్తే నేను ఎలా ఫైట్ చేయాలి, ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెసిస్ట్ చేయాలనేది మీ ఇమ్యూన్ సిస్టంలో ఇది మెల్లిగా డెవలప్ అవుతుంది. అంతవరకు మీరు కొంచెం ఓపిక్గా మీ ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేసే మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ వాడుతున్నాం. సో దానికి ఇప్పుడు మన మీద మనం ఒక న్యూక్లియర్ వెపన్ వేసుకున్నట్టే మన గట్ హెల్త్ లో. సో ఏమవుతుంది, మంచి బ్యాక్టీరియా చనిపోతుంది, చెడు బ్యాక్టీరియా చనిపోతా ఉంది. అండ్ రోజు రోజుకి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ అంతా కూడా ఏమవుతుందంటే ఈ కెమికల్స్ కి అలవాటైపోయి అవి ఇంకా స్ట్రాంగ్గా మారిపోయి అంటే ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఏవిటికి లొంగట్లేదు. అంటే ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మనకి ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఏమాత్రం కూడా ప్రభావం చూపట్లేదు. కాకపోతే మన బాడీలో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఏదైతే ఉందో, అంటే మంచి బ్యాక్టీరియాని డ్యామేజ్ చేయడము, దాని ద్వారా ఇండైరెక్ట్గా మన రోగ నిరోధక శక్తిని డ్యామేజ్ చేయడం వల్ల ఇంకా సీరియస్ ఇన్ఫెక్షన్స్ రావడము, దానివల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్తో చనిపోతూ ఉన్నారు. సో ప్రపంచం మొత్తం కూడా మనం చూసుకుంటే, ఇండియా లాంటి దేశాలను చూసుకుంటే సంవత్సరానికి యావరేజ్గా తక్కువ 10 లక్షల పైనే జనాలు సరైన వైద్యం తీసుకొని చనిపోతా ఉన్నారు. ICMR రిపోర్ట్ ప్రకారం 2018 రిపోర్ట్లోనే 3లో 2కి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ ఉంది. అంటే వాళ్ళకి మెడిసిన్స్ ప్రభావం ఏమీ చెయ్యదు. సో ఇమ్మీడియట్గా ప్రపంచం మొత్తం కూడా డిసైడ్ ఏమిందంటే ప్రాథమిక చికిత్సలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్స్ అన్ని తీసేయాలి, ఓన్లీ ఎమర్జెన్సీ కేర్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో మీకు సపోజ్ ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా సర్జరీ అయింది, అన్ఫార్చునేట్లీ ఏదైనా సర్జరీ అయింది, ఆ సర్జరీ ఏవైతే ఉందో, జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో, సర్జికల్గా ఏదైతే మీకు జరిగిందో, అదంతా ఇన్ఫెక్షన్ కోలుకోవడానికి కేవలం ఇమ్యూన్ సిస్టమ్ మీదనే డిపెండ్ అవ్వకుండా మీ బాడీలో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్స్ కూడా వాడి ఆ ఇన్ఫెక్షన్ని త్వరగా హీల్ చేసి, ఎందుకంటే చాలా పెద్ద సర్జరీస్ అయ్యాయి అనుకోండి, పెద్దగా ఇన్ఫెక్షన్స్ ఈజీగా ప్రోన్ అవుతారు, ఎక్కువ డిప్లీట్ అయింది మీ బాడీలో. సో ఆ టైంలో పనిచేయలేదు అనుకోండి, ఆపరేషన్ సక్సెస్ఫుల్లే కానీ పేషెంట్ డెడ్ విత్ ఇన్ఫెక్షన్స్. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైరస్, బ్యాక్టీరియాతో పాటు మన రోగ నిరోధక శక్తి కూడా ఇవాల్వ్ అవ్వాలి. సో ఇప్పటికే మనం యాంటీబయాటిక్స్ మన ఆహారంలో కూడా వాడుతున్నాం. మనం ఇప్పుడు చూసుకుంటే చికెన్ కానీ చూసుకోండి, యాంటీబయాటిక్స్తోనే పెంచుతున్నారు కంప్లీట్గా పౌల్ట్రీ మొత్తం కూడా. సో గుడ్డులో కూడా యాంటీబయాటిక్సే వచ్చేస్తున్నాయి. దానికి ఏం ఫుడ్ పెడితే అదే కదా వచ్చేది. వెజిటేబుల్స్లో కూడా పురుగు పడతా ఉంది కదా, దానికోసం యాంటీ ఫంగల్ స్ప్రేస్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడేస్తున్నారు. సో ఫుడ్ మొత్తం కూడా ఈ యాంటీబయాటిక్స్, కెమికల్స్తో నిండిపోయి ఉన్నాయి. అవి వాటి ఆరోగ్యం కూడా పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యాయి. అండ్ అవి తినడం వల్ల మనము డైరెక్ట్గా మెడిసిన్ వేసుకోకపోయినా మన బాడీలో ఇవన్నీ చేరుకుంటా ఉన్నాయి. అసలు ప్రకృతి సహజంగా జరగాల్సింది ఏంటి అంటే ఈ వైరస్, బ్యాక్టీరియాతో పాటు మన రోగ నిరోధక శక్తి కూడా ఇవాల్వ్ అవ్వాలి. అంటే ఇక్కడ నేచర్స్ లా ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంటే ఎవరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళే నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మంచి ఆరోగ్యాన్ని చేకూరగలరు. సో ఈ జనరేషన్ మనం యాంటీబయాటిక్స్ మీద, యాంటీవైరల్ డ్రగ్స్ మీద మనం బతికేసాం. దానివల్ల ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం చాలా వెనుకబడిపోయాము. సో మందుల మీద ఆధారపడిపోయి చాలా మటుకు బతుకుతున్నాం. ఆ మందులు కూడా పనిచేసే పరిస్థితి పోయింది. సో దీనికి ప్రత్యామ్నాయంగా హర్బల్ యాంటీబయాటిక్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని యాంటీబయాటిక్స్ మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ కూడా మేము యాంటీబయాటిక్స్కి ప్రత్యామ్నాయంగా మన ఇంట్లోనే బోల్డ్ అని యాంటీబయాటిక్స్ ఉన్నాయండి, కానీ వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో కొన్ని మనం చూసుకుంటే అల్లం,
తర్వాత హనీ, గార్లిక్, అలోవెరా, పసుపు, ఇవన్నీ కూడా న్యాచురల్ యాంటీబయాటిక్స్. సో ఇవి మన ఫుడ్లో మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసేలాగా మనం చూసుకోవాలి. రెగ్యులర్గా ఆయుర్వేదంలో మనకు అద్భుతమైన ఔషధం ఏంటి, రోగనిరోధక శక్తిని మనం ఎప్పటికీ అప్డేటెడ్గా ఉంచుకోవడానికి మనకు అశ్వగంధ అనేది. కానీ అశ్వగంధ ప్రతి ఒక్కరు వాడచ్చా అంటే వాడకూడదు. ఏమన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రోగనిరోధక శక్తిని బూస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఎలర్జీ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంది, ఆటో ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంది. సో దయచేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అశ్వగంధ వాడకండి. బట్ మిగతా వాళ్ళందరూ సేఫ్గా అశ్వగంధ వాడొచ్చు. మంచి రోగ నిరోధక శక్తి ఉన్న రోజుకు ఒక టాబ్లెట్ వేసుకోండి 500 mg. కొంచెం వీక్గా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 2 పూట్లు వేసుకోండి. సో దానివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, మీ మెంటల్ హెల్త్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. దానివల్ల మీ డిఫెన్స్ మెకానిజం అనేది చాలా చక్కగా ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం చాలా తగ్గుతుంది. మీకు నేను ఒక గ్లోబల్ హెల్త్ ఎక్స్పర్ట్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీ రోగ నిరోధక శక్తిని డే టు డే మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేది మీరు చక్కగా ఫాలో అవ్వండి. ఇమ్యూన్ సిస్టమ్ని రోజువారీగా బూస్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ హెర్బల్ యాంటీబయాటిక్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఎక్కడ కూడా అనవసరంగా ప్రాథమిక చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకుండానే ప్రకృతి సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీలో మనం విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలి అన్నప్పుడే విష ప్రయోగం జరగాలి. సో మనకి ఇలాంటి ఎప్పుడు సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది తెలియదు కాబట్టి యాంటీబయాటిక్స్ లైఫ్ ఇంకొక 3 to 5 years లోపే ఉంది. సో ఎప్పుడైనా మనకు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది పని చేస్తే మనకు ఒక లైఫ్ సేవింగ్ డ్రగ్ గా ఉంటుంది. సో దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. సో అందరికి కూడా అవేర్నెస్ పెంచండి. అందు గురించి ఇప్పుడు ఆర్ఎంపీ సిస్టమ్ వీళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడిసిన్, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఇవ్వద్దు అని ప్రాథమిక చికిత్సలో ఉన్న డాక్టర్స్ ఎవరు కూడా ఇవ్వకూడదు అని ఉంది. కానీ మనకి ఇంకా కూడా చెప్పాలంటే ఓవర్ ద కౌంటర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే మీరే పర్చేస్ చేసుకునేలాగా ఇంకా మన దగ్గర రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ గా జరగట్లేదు. కానీ ప్రపంచం మొత్తం కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. సో ఇంకా మనం ఇలాగే అవేర్నెస్ లేకుండా కొనసాగితే ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని మనం కోల్పోయబోతున్నాము. సో దయచేసి అవేర్నెస్ పెంచుకోండి. దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు చేర్చండి.